పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే మనం ఈ వీడియోలో దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలన్న విషయాన్ని తెలుసుకుందాం. దసరా రోజున పాలపిట్టను చూడడం శుభసూచకం మరియు విజయానికి సంకేతం. దసరా రోజున పాలపిట్టను చూస్తే ఆ ఏడాది మొత్తం చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది అన్నది నమ్మకం. పాలపిట్టను పరమేశ్వరుని ప్రతిరూపంగా భావిస్తారు కనుక ఈ పక్షిని నీలకంఠ పక్షి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క పాలపిట్టను చూడడం వల్ల మనశ్శాంతి మరియు కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం ఉన్నది. ఇక దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం తెలుగు రాష్ట్రాలలో హిందువులకు చాలా ముఖ్యమైన శుభప్రదమైన సాంప్రదాయం. ఈ దసరా రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజించిన తర్వాత పాలపిట్టను చూడడం విజయానికి చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ పాలపిట్టకు మరియు పాండవులకు మధ్య గల సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసం ముగించిన తర్వాత దసరా రోజున జమ్మి చెట్టుపై ఉంచిన తమ యొక్క ఆయుధాలను తిరిగి తీసుకునేటప్పుడు వారికి ఆ పాలపిట్ట దర్శనమిచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పాలపిట్ట దర్శనమైన తర్వాతే పాండవులకు విజయం లభించిందని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక అంతేకాక ఈ పాలపిట్టకు మరియు శ్రీరాముడికి మధ్య గల సంబంధం ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే, శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి బయలుదేరిన సమయంలో శ్రీరాముడికి కూడా పాలపిట్ట దర్శనం ఇచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ పాలపిట్ట శ్రీరామచంద్ర మహాప్రభువుకు దర్శనం ఇవ్వడం వలనే అతడు ఆ యొక్క రావణాసురుడిపై విజయాన్ని సాధించాడని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక అంతేకాక ఈ పాలపిట్టను తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షిగా ఇది శుభాలకు మరియు విజయాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దసరా రోజున పాలపిట్టను చూడడం వలన పాపాలు తొలగిపోతాయని, ఆ సంవత్సరం అంతా సుఖ సంతోషాలు కలుగుతాయని, ఇక అంతేకాక ప్రతి పనిలో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.